ఏప్రిల్ రెండో వారంలోనే దంచుకొడుతున్న ఎండలతో సామాన్య జనం అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఎండవేడి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్న సమయానికి ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాజా పరిస్థితిపై మా రిపోర్టర్ మల్లికార్జున మరింత సమాచారాన్ని మనకు అందిస్తారు. ఇంట్లో ఉంటే ఉక్కబోత, బయట అడుగు పెడితే ఎండ తీవ్రత. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి. గత వారం రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి మొదలవుతున్నటువంటి ఎండ తీవ్రత 10 గంటలు అయ్యేసరికి 38 డిగ్రీలకు చేరుకుంటుంది. అలాగే సాయంత్రం 4 గంటల వరకు కూడా 40 డిగ్రీలు, 41 డిగ్రీల వరకు కూడా చేరుకుంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే అటు ఏలూరు జిల్లాలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఎండ తీవ్రత క్రమక్రమంగా పెరగడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా ప్రయాణాలు ఉంటే ఉదయాన్నే వీరు ఆ పనులు చూసుకుంటున్నారు. అలాగే లేదా సాయంత్రం అయితేనే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రోడ్డు పక్కన ఉండేటటువంటి చిరు వ్యాపారులు కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్ రెండో వారంలోనే ఎండ తీవ్రత పరిస్థితి ఇలా ఉంటే ఇక మే నెలలో ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి ఆందోళన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఎల్నినో ప్రభావంతో కూడా ఈ మరింత ఉష్ణోగ్రత పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రస్తుతానికి వడగాలులు లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత పెరిగితే వృద్ధులు, అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలి, ఏదైనా అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని బయట అడుగు పెట్టాలనేటటువంటి సూచనలు వైద్యులు సైతం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏలూరులో ప్రత్యేకంగా వడదెబ్బ తగిలేటటువంటి వారికి ట్రీట్మెంట్ అందించేందుకు ఏలూరు ఆసుపత్రిలో కూడా ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎండ తీవ్రత దాదాపు 44 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరంతో పాటు జంగారెడ్డిగూడెం, అలాగే ఉంగుటూరు మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పోడూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏప్రిల్ రెండో వారం నాటికే ఎండ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది. సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాహనదారులు కానీ, అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వస్తే ఖచ్చితంగా టోపీలు ధరించాలి అనేటటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కువగా కూడా ఏవైతే ద్రవ పదార్థాలు ఉంటాయో వాటిని తీసుకుంటూ ఎండ బారిన పడకుండా ఉండాలనేటటువంటి సూచనలు ఇటు అధికారులు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు నుంచి. నెల్లూరు జిల్లాలో భానుడు భగభగలతో ఠారెత్తిస్తున్నాడు. బయటికి రావాలంటే ఎండల దెబ్బకు జంకుతున్నారు. ఉదయగిరి, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, జ్యూస్ల వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. పగలకు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో బయటికి రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 35 డిగ్రీల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం కల్లా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. మిగిలిన వయసు గల ప్రజలు కూడా బయటికి రావడానికి జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్ సమీపంలో ఉన్నాము. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మెట్ట ప్రాంతాలుగా ఉన్న ఆత్మకూరు, ఉదయగిరిలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో బయటికి రావడానికి ప్రజలు ఆలోచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు బోండాలు, అలాగే జ్యూసులు తాగి ఉపశమనం పొందుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమ్మర్లో కొబ్బరి బోండాలకి డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి నెల్లూరు సిటీతో పాటు అలాగే గూడూరు, వెంకటగిరి, రాపూరు, కలువాయి, ఉదయగిరి, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో
కనిపిస్తోంది. అయితే దాంతోపాటు ఆ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, వీధి వ్యాపారులు కావచ్చు, విధులైన పరిస్థితుల్లో బయటకు వచ్చి తమ పనులు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. సో మొత్తంగా చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుల కొమ్మిపోడులో కూడా రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ఉష్ణోగ్రతలు మే జూన్లో కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చిన్న చిన్న పనులు బయటకు వచ్చేవాళ్ళు స్కార్పులు అలాగే టోపీలు ధరించి విధులైన పరిస్థితుల్లో బయటకు వచ్చి తమ పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. అందరూ కూడా తమ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాము. సాయంత్రం 5 గంటల తర్వాత తమ పనుల కోసం మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. సో మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి.